సంఘం యొక్క పరిస్థితి. పరమగీతాల్లో సంఘాన్ని దేవుడు ఈ విధంగా పోల్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు, సంఘం ఎవరికి సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే పావురము కూర్చున్నటువంటి ఒక సందర్భం. పావురము దేనికి సాదృశ్యంగా ఉందంటే మనందరికీ తెలుసు, శాంతికి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా చాలా సందర్భాల్లో మనం వాడుకుంటూ ఉంటాం, అంటే ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఈ సందర్భాలు బైబిల్ గ్రంథంలో కూడా చాలా ప్రదేశాలు మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 3:21-22 వచనాల్లో కూడా ఈ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. పౌరం అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు పావురం వలె ఆయన మీదకి వచ్చినప్పుడు తండ్రి దేవుడిగా మాట్లాడతాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కనుక అనేటువంటి ఆ శబ్దాన్ని, అంటే మన కొడుకుని ఊహాగానాల్లో, అంటే ఆనాడు ఎవరు విజయ్ చంద్ర గారు నిర్వహించినటువంటి కరుణామణి సినిమాలు చూసినటువంటి జనరల్గా ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువు అని అనగానే మనందరి మైండ్లో చాలామంది ఆలోచనలు ఎవరంటారంటే విజయ్ చంద్ర గారు. నిజానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మోక కవలికలకు చాలా దగ్గరగా ఉన్నారని కొన్ని ఫ్రెండ్స్ని బట్టి అలా అనుకుంటూ ఉంటాం. కనుక ఆ స్వరాలకే చాలామంది ఎవరు మాట్లాడుతారంటే అలాగే మాట్లాడతారేమో అనే అపోహలు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ మరి పావురానికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు, ఆ పావులకు గుణ లక్షణాలు నేను తెలియచేసి అదే రీతిగా పరమగీతాల్లో లాస్ట్ సండే నేను ముగించినటువంటి సందర్భాన్ని కూడా నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పావురంలో ఉండేటువంటి కొన్ని లక్షణాల్లో మొదటి లక్షణము చేదైనటువంటి, అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా కోడి చేసేటప్పుడు ఏమంటారంటే జాగ్రత్తగా కోడి చేయి, అది లోపల ఉండేటువంటి అవి తీసేటప్పుడు చేసి కట్టు అంటారు, చేదు ఉంటుంది. కొంతమందికి చేయకుండా తెలియక అవి కలవరం చేసేస్తే మొత్తం అది చిరిగిపోయి కూర అంతా మాంసం అంతా చేదుగా అయిపోతుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి టేస్ట్ అంతా పోతుంది. కానీ పావురానికి ఏముండదట, చేదు ఆ లోపల ఉండేటువంటి అది ఉండదు, చేదుతనం అనేది ఉండదు. అంటే పావురంలో ఉండేటువంటి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో చదివితే ఆమె నాకు చాలా దుఃఖము కలిగి చేసింది కనుక నన్ను నయోమి అనగా ఇక్కడ కింద మన ఫుట్నోట్లో మనకు కనబడుతుంది చేదు. అంటే ఈ జీవితంలో ఎలాంటి అనుభవం ఉంది అని అంటే చేదైనటువంటి అనుభవము. దేవుని సన్నిధానంలో మనము యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఒక మాటను మనం వింటూ ఉన్నాం. ఆయన మన క్రొత్త నిబంధన కాలంలో, అంటే ఆ బైబిల్ గ్రంథాన్ని క్రొత్త నిబంధన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఏమని మనకు అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఆరోపణం అయిపోయేటప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను మీకు సత్య స్వరూపిగా ఆత్మను నేను మీకు సంచకరువుగా ఇస్తూ ఉన్నాను, పెరుగుతనంతో కూడిన ఆత్మ నేను మీకు ఇవ్వడం లేదు, ధైర్యపు ఆత్మ నేను మీకు ఇస్తూ ఉన్నాను. కనుక నేను వెళ్ళినప్పటికీ మీతో ఆదరణకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, నెమ్మదినిస్తూ ఉన్నాడు, సమాధానం ఇస్తూ ఉన్నాడు, కాపుదలను ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రతి సందర్భంలో మీరు పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడే విధానానికి కొత్త నిబంధన కాలంలో దేవుడు మాట్లాడేటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడేవారు, అయ్యా ఇదిగో ఇది తగదు అని ఆయన డైరెక్ట్గా హెచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ రోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఆయన ఒకవేళ వెళ్ళకూడని దారిని వెళుతున్నప్పుడు, చెయ్యకూడనటువంటి ప్రదేశంలో, ఉండకూడని ప్రదేశంలో మనం ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని మెల్లని స్వరము మన ప్రతి హృదయాన్ని తాకుతూ ఉంటారు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అసలు పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకం లేదా పరిశుద్ధాత్మ నింపుదల అనేది మన జీవితంలో ఎప్పుడు పొందుకున్నాం? పరిశుద్ధాత్మ అనేటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పెంతెకోస్తు సంఘాల్లో నేను ఎవరికి పిచ్చిపరచలేదు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నాను. పెంతెకోస్తు సంఘాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్నావా అని ముందుకు పిలిచి, నేను యవనస్తుడిగా సండే స్కూల్ టీచర్గా సండే స్కూల్ దాదాపు 4 సంఘాలు సండే స్కూల్ నడిపిస్తూ మా పాస్టర్ గారికి సహకారంగా ఉన్నటువంటి దినాలలో
ఇప్పుడు ఆరులో మాథ్యూ గారు ఒక దైవజనులు ఉండేవారు పెంతెకోస్తు సంఘాలు. అది ఇద్దరు కూడా చాలా మంచి థామస్ గారు మాథ్యూ గారు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు మంచి సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. పెంతెకోస్తు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఆరులో ఆ ప్రాంతాలలో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక సహోదరుడు నాకు పరిచయం అయ్యాడు. తమ్ముడు ఇక్కడ బాగుంటుంది, ఆరాధన బాగుంటుంది రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళాను. తనతో వెళ్ళినప్పుడు ఒక ఆదివారం వాళ్ళ అంటే ఆరుగురు క్రమం పెంతెకోస్తు సంఘంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో మన సంఘంలో పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళందరూ ముందుకు రండి అని చెప్పి ముందుకు కూర్చోబెట్టి వాళ్ళ తల మీద పెట్టి గట్టిగా అడుస్తూ ఇలా గట్టిగా నొక్కుతూ పొట్టుకో ఇప్పుడే పరిశుద్ధాత్మ పొందుకో, ఇప్పుడే పరిశుద్ధాత్మ పొందుకో అని అరుస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, నాకు తెలియటప్పటికి అంత అవగాహన లేదు. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఎలా అందరూ రకరకాలుగా భాషలో మాట్లాడుతున్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే నాకు ఆ భాష నాకు రావడం లేదు. అలా చూస్తూ ఉన్నాను. పొందుకోలేని అందరూ మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయినారు. అలా దాదాపుగా 2-3 నెలల పాటు ప్రతి ఆదివారం చాలా భయంగా చర్చికి వెళ్ళేవాడిని. ఎందుకని పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మాత్రమే ముందుండాలి, అన్ని భాషల్లో మాట్లాడిన వారు మాత్రమే ముందుండాలి అనే క్రమాన్ని పెట్టినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపించింది. తర్వాత నేను వాక్య అనుభవంలోకి వచ్చిన తర్వాత తరబేతి కాలం పూర్తి చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దేవుడు ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక నూతనమైన అనుభవం. పరిశుద్ధాత్మ వరం అనేది ప్రత్యేకించి నీ మీదకి రాదు. సౌలు ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు అని అంటే, దేవుడు తను అభిషేకించిన తర్వాత, తను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా సౌలు మీద ఉన్నాయి. ఎప్పుడైతే సౌలు దేవుని మాటను అతిక్రమించాడో అప్పుడు దేవుని ఆత్మ తనలోకి వెళ్ళిపోయింది, దురాత్మ ఉంది. మీకు అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ అని అంటే పెంతెకోస్తు పండుగ దినాన అగ్ని జ్వాల వంటి నాలుగులు విభాజింపబడినట్టుగా అంటే అలా దిగొచ్చేసి ఒక్కసారిగా పెద్దగా బిగ్గరగా పెద్ద శబ్దం వచ్చి బాంబులు వెళ్ళినట్టుగా ఏమీ రాదు. కొంతమందికి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆయన మెల్లని తాకిడి ఈరోజు ఇక్కడ ఉన్న మన అందరిలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఉంది. పరిశుద్ధాత్మ అంటే దానిలోకి ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తాడు? అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఎప్పుడు పొందుకున్నాడు దావీదు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా. ఎందుకు తీసివేయొద్దనంటే తను దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు కనుక, తను చేయకూడనటువంటి పని చేశాడు కనుక, ఒకవేళ దేవుడు సౌలు వల్లే దావీదును చూస్తాడేమో అని ఆ పరిశుద్ధాత్మ వరం గురించి దేవుడు ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ ఉన్న మన అందరం ఏం పొందుకున్నాం? పరిశుద్ధాత్మ పొందుకున్నాం. అందుకని మనకి కలిగినటువంటి సమస్యలను బట్టి, మనకు కలిగినటువంటి దుఃఖాలను బట్టి, మనకు ఉన్నటువంటి వ్యసనాలను బట్టి కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మతో హెచ్చరిస్తూ ఉంటాడు. నీలోనే ఉంటాడు కనుక నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నీ తల్లిదండ్రులు ఉండరు, బంధువులు, స్నేహితులు ఎవరో ఉండరు, కానీ దేవుడు ఆ మెల్లని స్వరం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హృదయాన్ని తాకుతూ ఉంటాడు. ఇది చేయకూడదు కదా, ఇది తప్పు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుడికి కుమారుడు కదా అని హెచ్చరిస్తున్నప్పుడు మనము ఆత్మను ఆర్పేటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తాం కలిగినే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు నీలోనే ఉన్నాడు. ఇలాంటి చాలా మంది కొన్ని ప్రాంతాలు ఎవరు ప్రార్థన చేస్తారంటే, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి అంటారు. ఆల్రెడీ మనలో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ మనలో ఉంటే మళ్ళీ ఇక్కడ నింపడం ఏంటి? ఆత్మ అభివృద్ధి కలిగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీలో ఉన్న ఆత్మకి అనుకూలమైనటువంటి భక్తిని ఆచరించాలి. నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్లకుండా, ఇప్పుడు నయోమి చేసినటువంటి భక్తి ఏంటంటే తను జీవించినటువంటి ప్రాంతము దేవుని నివాసమైనటువంటి బెత్లెహేములో నివసిస్తూ ఉంది, దేవుని సన్నిధిలోనే ఉంది. కానీ ఇంకేదో కావాలి. ఈరోజు దేవుని అభిషేకం అనేది దేవుని ఆత్మ మనలో ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఆత్మదేవుడిని అలా ఉంచుకొని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ ఉంటాం, చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. దేవుడు నీలో ఉండి దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో నేను నా కుమార్తెకి ఇచ్చినటువంటి అభిషేకం ఏంటి, నేను నా కుమార్తెని ఏర్పాటు చేసుకునే విధానం ఏంటి? లోకములో అనేకులు మనకంటే అంటే గనులు, జ్ఞానం కలిగిన వారు, తెలివైన వారు, అందచందాలు కలిగిన వారు, అన్ని తలాంతులు కలిగిన వారు ఉన్నప్పటికీ నిన్నేందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే నీ పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కనుక దేవుడు నీలో తన ఆత్మ ఉంచాడు కనుక ఆత్మను ఆర్పుకొని అనేకమైనటువంటి చేతి అనుభవాలతో వెళుతుంది. నయోమి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? దేవుని నివాసమును విడిచిపెట్టింది. దేవుని అంటే రొట్టెల గృహంగా పిలవబడిన బెత్లెహేమును విడిచిపెట్టి తను వెళ్ళకూడనటువంటి ప్రాంతము అంటే సాంభరితమైనటువంటి ప్రాంతం, చేదైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పొందవలసిన అనుభవాలు పొందిన తర్వాత, నష్టపోయిన తర్వాత, దుఃఖము ద్వారా తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది, అంటే దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు మరలా తనకు తాను స్వపరిచయం చేసుకుంటూ ఉండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి నిష్కలంకమైనటువంటి పిల్లలు ఈ లోకంలో ఏ స్వార్థము లేనటువంటి ప్రేమను చూపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అందుకని ఆయన ఏమన్నారంటే, మీరు నమ్మితే
మీరు నమ్మితే నాకంటే తక్కువ కార్యాలు చేస్తారన్నారా? మీరు నమ్మితే నాకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గర ఎవరైనా శిష్యార్పణ చేస్తున్నప్పుడు లేదా నేను ఎవరి దగ్గర శిష్యార్పణ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి తెలిసినటువంటి విద్య అంతా నాకు నేర్పించడు. ఎందుకు నేర్పించడు? నాకంటే వీడు గొప్పవాడైపోతాడేమో అని అంటే తెలిసినటువంటి విద్య అంతా నేర్పించకుండా తన దగ్గర కొంత పెట్టుకుంటాడు. ఒకవేళ ఎప్పుడైనా నా మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ విద్యను నేను వినియోగించాలి కనుక వీడు నాకు శత్రువు అవుతాడేమో అని అలా కొంత దాచుకుంటాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఏమీ దాచుకోకుండా తన ప్రేమను ధారాళంగా మనకి ఇచ్చినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కల్మషము లేనివాడు, ఎలాంటి అంటే ఏది కూడా తన కోసం అంటే దాచుకోకుండా సమస్తము మనకి ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు అలాంటి ప్రేమను పొందుకున్న మనము, అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్న మనము చేదైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి లక్షణము చేదైనటువంటి అనుభవాలు కూడా. ఈనాడు దేవుని బిడ్డలు చాలా మంది అలాంటి ప్రయత్నాలు, అలాంటి ప్రయోగాలు, అలాంటి మార్గాలు కూడా వెళ్తున్నారు కనుక వాటిని బట్టి దేవుడు చిరికించేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు దేవుని బిడ్డలు పావురానికి సాదృశ్యంగా ఉన్న అంటే దేవుని సన్నిధిలో అభిషేకం అనగా దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారు, దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారు పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దేవుని సన్నిధిలో సౌలు విషయంలో దావీదు చేసినటువంటి ఒక పని. సౌలుని అంటే చూడండి, దేవుని బిడ్డలు ఎవరు అలా పడిపోతారా? దేవుని ఆత్మ ఉన్నప్పటికీ అలా చేస్తారా అంటే మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. సౌలు పైన వస్త్రము చెంగిని కోయడానికి భయపడినటువంటి దావీదు, మనం చెప్తున్నాను, అభిషేకించబడినటువంటి సౌలు వస్త్రము చెంగిని కోయడానికి భయపడినటువంటి సౌలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయాడు. ఏదో ఒక విషయంలో అయ్యే అక్కడ బాగానే ఉన్నారు కదంటే ఇంకొక విషయంలో పడిపోవచ్చు. ఏ విషయంలో అనేది కాదు, కానీ ఏదో ఒక విషయంలో ఒకవేళ పడిపోతే దేవుని ఆత్మీయలో ఉంది కనుక ఆత్మ లేనివాడు, ఆత్మ ఉన్నంత వరకు మనం, ఆత్మ అంటే మనం మాట్లాడే ఆత్మ కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ. సౌలులో దేవుడు ఇచ్చిన ఆత్మ ఎప్పుడైతే పోయిందో సౌలు దేవుని వాడు కాదు. అందుకని సౌలు మారువేషం వేసుకొని ఒక పతి చెప్పేటువంటి సోది చెప్పేటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళితే, అయ్యా నన్ను ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? అప్పటి వరకు దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడేవాడు. తన ప్రవక్తను నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు సౌలు తనకి ఆలోచన విధానాలన్నీ కూడా అయ్యా ఏది మంచిదో ఏది చెడ్డదో అవగాహన ఆత్మ జీవితాన్ని కలిగిన వాడు ఎవరు? సౌలు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో, దేవుడు విడిచిన మనుషులమే ఇంకా తర్వాత సౌలుతో దేవునికి సౌలుకి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సత్సంబంధం లేదు. ఏడుస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు, నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికి దేవుని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత మానవ ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నాడు. ఏంటి మానవ ప్రయత్నాలు అంటే, నేను యుద్ధంలో విజయం పొందాలంటే, లేదా నా రాజ్యాన్ని సరిగ్గా పరిపాలన చేసుకోవాలంటే, నా ప్రజలను మరి వీళ్ళందరూ ఇలా ఉన్నారని నేను ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఆయనకు అర్థమైంది, నేను సోది చెప్పేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి మరలా నేను ఆవిడ దగ్గరికి సమూయేలును రప్పిస్తాను. మానవ ప్రయత్నాలు. ఈరోజు మనం చేసేటువంటి అనుభవాలు కూడా దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగిన వారమే. కానీ దేవుని సన్నిధిలో ఉంటూ ఒకేసారిగా అంటే మనకు తెలిసి కొన్ని సందర్భాల్లో పడిపోతుంటాం, తెలియక కొన్ని సందర్భాల్లో పడిపోయి దేవుని ఆత్మలోంచి వైదొలిగిపోయేలాగా మనం ప్రవర్తిస్తుంటాం. మనకు తెలియదు దేవుని ఆత్మ ఉందో దొరికిపోయేదో కూడా తెలియదు. నాడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యాలని జీవితంలో జరగడం లేదు అని అంటే ఖచ్చితంగా ఎక్కడో పడిపోయి ఉంటాం. దానిలో అలా జరగకూడదని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని పోయాడు. అయ్యా దయచేసి నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించయ్యా, ఇదిగో నా పరుపు తేలినట్టుగా నా కన్నీరు నీ పాద సన్నిధానంలో విడిచిపెడుతున్నాను. నేను పాపినే, నా తల్లి గర్భములో అంటే నేను రూపింపబడక మునిపే అన్ని ఎరిగిన దేవుడు కనుక నా తల్లి గర్భములో నేను పాపిగా రూపింపబడ్డానయ్యా. అయ్యా దయచేసి ఈ ఒక్క తప్పుకి నన్ను క్షమించవా, దయచేసి నీ ఆత్మ నా ఇద్దరిని తీసివేయకయ్యా, మనం నేను స్తుతించిన అయ్యా దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. విరిగి నరిగిన దావీదు దేవుడు బ్రతుకులాడుకుంటూ ఉన్నాను. ఈరోజు చేదైన అనుభవాలను ప్రయాణిస్తూ ఉన్నాం. అయ్యా చేదైన అనుభవాలు అంటే అవునయ్యా మా జీవితంలో చాలా చేదైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా ఓటమే, ఎక్కడికి వెళ్ళినా నిందలే. మన జీవితంలో ఎదురయ్యేవి కాదు, మన ద్వారా దేవునికి ఎదురయ్యేటువంటి చేదైన అనుభవాలు. నయోమి తన భర్తని ఇద్దరు పిల్లలు కోల్పోయింది, కానీ తనను బట్టి దేవుని నామము ఎంత అవమానించబడ్డదో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగడం లేదు, నీ కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, నీ బ్రతుకులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సర్వసాధారణంగా లోకస్తులు చూసినప్పుడు మనతో మాట్లాడే విధానము, ఎవరి వీళ్ళు క్రైస్తవులు కదా,
మీరు క్రైస్తవులు అలా ప్రవర్తిస్తా మీరు అలా ఉండడం ద్వారానే కదా అని అంటే ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. కనుక ఇప్పుడు నయోమి మరలా ఉంటుంది, ఇదిగో నా చేదైనటువంటి అనుభవాన్ని, చేదైనటువంటి జీవితాన్ని మారగా మారిపోయింది, బ్రతికంతా కూడా భయంకరంగా మారిపోయింది అని మరలా తన తప్పు తను తెలుసుకొని తిరిగి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చదవబడిన లేఖనాల్లో అది కాకుండా మనం చదువుకున్న 10వ వచనంలో ఏమనుంటుందంటే 8వ అధ్యాయంలో ఆ నల్లని పావురం అనేది ఒకటి వెళ్ళి విడిచెను. ఇప్పుడు చూడండి, నల్లని పావురం అనేది మొట్టమొదటిగా నోవహు ఏం చేశాడు? వదిలిపెట్టాడు. వెళ్ళి తిరిగి వచ్చిందా? వెళ్ళి చక్కగా దానికి నచ్చినటువంటి టేస్ట్, రుచికరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడగానే చక్కగా వాడి దగ్గర నుండి అలా తింటూ ఉంది. కానీ నయోమి జీవితంలో అది నష్టకరమైన ప్రాంతం అని తెలుసుకుని మరలా తిరిగి వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడి సన్నిధిలో దేవుడికి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని, దేవుడికి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్, దేవుడికి ఇచ్చినటువంటి అధికారం, దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో లోకంలోకి వెళ్ళి అక్కడే ఉండిపోయి లోకానుసారమైనటువంటి స్థితిగతులకు అలవాటు పడిపోయి మరలా తిరిగి దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం చెందకుండా ఉంటే ఆ చేదైన అనుభవాలు నీ ద్వారా దేవుని నామము అవమానించబడుతుంది. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ అనుభవం చూడండి. ఇక్కడ 1 సామెయేలు గ్రంథము 18వ అధ్యాయం, 1 సామెయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 సామెయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం అండి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విశ్వపు చూపు నిలిపెను. చూడండి, ఇక్కడ పావురములో ఉండేటువంటి రెండవ లక్షణము నిష్కలంకమైనటువంటి చూపు. పావురాన్ని చూసినప్పుడు ఎంతమంది భయపడతారు? పావురాన్ని చూసినప్పుడు ఏమంటే కాకిని చూసి భయపడతారా? పావురాన్ని చూసి భయపడతారా? ఇది కాకిని చూస్తే భయపడుతుంది. దాని చూపు చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. దాని అరుపులో తేడా ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ పొరపాటుని ఇలా ఇలా రుయ్యమని మనం ఎందుకు ఎగురొచ్చినటువంటి కాకి వెంటనే చేతులు అడ్డం పెట్టుకుంటాం, లేదంటే అక్కడ ఏమైనా ఉందేమో వెతుక్కుంటాం. ఎందుకని? దానిలో ఉండేటువంటి లక్షణము తిరుగుబాటు లక్షణము. అంటే ఆ చూపులో తేడా ఉంటుంది, తన ప్రవర్తనలో తేడా ఉంటుంది. పావురం మన మీద నుంచి పొరపాటుగా దగ్గరికి ఎగురొచ్చింది అనుకోండి, చాలా మంది ఏమంటారంటే కాకి కానీ పొరపాటు తల మీద తల్లి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది, నాకు తెలుసు కొన్ని పరిస్థితులు, ఈరోజు ఇంట్లోంచి బయటికి ఏం చేయకూడదండి, ఈరోజు ఇంట్లో బయటికి వెళ్ళకూడదు. ఎందుకని? కాకి తల్లింది కాబట్టి నష్టం జరుగుతుంది అంటే ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకని? ఆ తిరుబండారు ఏదో చేతులు పట్టుకుని వెళ్తూ ఉంటే అది తిండి కోసం వచ్చి కాకి తల్లింది. దాన్ని చాలా మంది ఎలా ఎంచుకుంటారంటే అమ్మో ఈరోజు నష్టం అంటే. అదే పావులు వచ్చి పొరపాటు ఎంతమందికి చెప్తారు ఏమంటే పావులు అంటే దేనికి పరిశుధాత్మ దేవుడు నాకు దిగి వచ్చారండి. పావులు అంటే తన చూపులో రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు సౌలు యొక్క సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటే నాటి నుండి ఎప్పుడండి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ నీలో పోయినప్పటి నుండి, దేవుని అభిషేకం నీలో వెళ్ళిపోయినప్పటి నుండి, దేవుని భయభక్తులు నీలో లేనప్పటి నుండి. అయ్యా దేవుని భయభక్తులు ఎలా వెళ్ళిపోతాయి అని అంటే ఆదామవ్వల పరిస్థితి ఏమైంది? ఆదామవ్వలు దేవుని సన్నిధిలో దేవునితో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఒక చక్కటి కుటుంబం, దేవునితో చక్కగా ముచ్చటించేటువంటి సంభాషణ కలిగినటువంటి వారు, దేవునితో సహవాసం కలిగిన వారు. ఆ తర్వాత సౌలు దేవుని సన్నిధిలో మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు నిలబడిన వాడు. మరి ఇరువురు ప్రయాణం జ్ఞాపకం చేసుకుంటే వారి భక్తి జీవితంలో దేవుని ద్వారా వెలువయబడ్డారు. ఎందుకు దేవుడు తృణీకరించాడంటే దేవునికి అనుకూలమైన లక్షణాలు వారిలో లేవు. దేవునికి అనుకూలమైన లక్షణాలు, దేవునికి అనుకూలమైన విధేయత, దేవునికి అనుకూలమైనటువంటి భక్తి జీవితం వారిలో కనబడలేదు కనుక అంత మాత్రమే కాదు, ఆదామవ్వల ప్రథమ కుమారుడు ఉన్నటువంటి కయ్యేను కూడా మా అమ్మ బాబు చేశారు కాబట్టి నేను కూడా, మా అమ్మ బాబు నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను అదే మార్గం నడుస్తాను. కయ్యేను గారు వచ్చారు అంటే ఇప్పుడు ఆదామవ్వల పరిస్థితి కయ్యేను గారికి వచ్చింది. ఏమొచ్చింది? ఏమంటే ఆదిలో ఎంతమంది దేవుడు తయారు చేసిన ఎంతమంది చెప్పాలి? ఆదాము గారు తయారు చేశాడు, తన పక్క నుంచి అవ్వ గారు తయారు చేశాడు. ఆ వాళ్ళందరికీ ఎవరు పుట్టింది? కయ్యను పుట్టాడు. ఆ తర్వాత ఏబేలు పుట్టాడు. ఈ నలుగురు ఎక్కడున్నారు? ఆదామవ్వలు తోట నుంచి వెలువబడ్డారు, ఆధ్యాత్మిక గ్రహం చేసి పాపంలో పడ్డారు. ఆధ్యాత్మిక గ్రహం పాపం అయితే పాపం వచ్చింది, ఆ జీవితం మరణము. ఇప్పుడు వారికి ఎవరు పుట్టింది? కయ్యను ఏమయ్యాడు? తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరించాడు, దేశితంగా ఉన్నాడు. ఆ తర్వాత అంటే కయ్యేనుకి సహోదరుగా పుట్టిన ఏబేలు
ఏమయ్యాడు? మరణించాడు. అంటే దేవుని క్రమం అనేది, దేవుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే విధేయత కలిగి దేవునికి లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన హృదయ స్పందన ఏంటనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిష్కలంకమైనటువంటి చూపు. కయ్యలు గారు చూశారట, నువ్వేసిన అర్థం దేవుడు అంగీకరించాడు. నేను నీకంటే ముందు ఉంటాను కదా. ఎప్పుడు ఉంటాను? నీకంటే నేను ముందు ఉంటాను. నేను ఇచ్చిన అర్పణ అంగీకరించలేదు అంటే నేను ఇచ్చిన అర్పణ దేవుడికి ఇష్టం లేదా? అంటే నువ్వు ఇచ్చిన అర్పణ ఇష్టమా? ఇప్పుడు ఏ చూపు ఇది? ఏ చూపు? ఈర్ష్యతో కూడిన చూపు. కోపం తట్టుకోలేకపోతున్నాడు. నీ అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి, అసలు నువ్వే లేకపోతే ఇంకా అర్పణ అర్పించేది ఎవరు? నేను ఒక్కనే కాబట్టి నువ్వు అనేది ఉండకూడదు. ఇప్పుడు ఏబేలు లేడు. ఏబేలు లేని తర్వాత ఇప్పుడు దేవుడికి అయ్యే అర్పణ అంగీకరించాడా? భక్తిని అంగీకరించాడా? కయ్యని యొక్క సహవాసాన్ని దేవుడు అంగీకరించాడా? దేశ దిమ్మరిగా ఒక సింబల్ వేసి, ఒక స్టాంప్ వేసి, అయ్యా ఇల్లు. సౌలు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. ఎందుకు అలా జరిగిందంటే తనలో ఉండేటువంటి ఆ సాత్వికంతో కూడినటువంటి చూపు లేదు. ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు పావురము, రెండవది పావురపు లక్షణము మరి నిష్కలంకమైనటువంటి చూపు కలిగి ఉండాలి అని అంటే, చాలా సందర్భాలలో మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో ఆ భక్తి లోపం అనేది నిష్కలంకమైనటువంటి చూపు నుండి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితం నుండి బయలుపోయే అవకాశము ఉంది. పిల్లరా, వాడలో ఎన్ని దినాలైతే వర్షం పడుతుందో అన్ని దినాలు ఈ నల్ల పావురం ఎక్కడుంది? వాడలోనే ఉంది. నోవాహుతో కలిసినటువంటి ఆ సహవాసంలోనే ఉంది. అందరితో కలిసి ఉంది. చక్కటి ఆహారాన్ని తిన్నది. సమృద్ధిగా ఆరోగ్యంగా ఉంది. అన్ని పక్షులు, జీవులు, జీవరాశులు అంటే అందరూ ఎలా ఉన్నారో ఈ నల్ల పావురం కూడా ఎక్కడ ఉంది? అదే వాడలో ఉంది. బయట ఎక్కడో లేదు, అందులోనే ఉంది. ఎప్పుడైతే నోవా పంపించాడో ఆ ఫ్రీడమ్ రాగానే, స్వతంత్రం రాగానే అమ్మయ్యా అనుకుంది, వచ్చే లోకంలో పాతికిపోయింది. తన చూపుకి ఇష్టమైనటువంటి ఆకర్షణతో కూడినటువంటి పరిస్థితులు కనబడిన వెంటనే అలా ఆకర్షితురాలు అయిపోయింది. అందుకని ఈరోజు నీ చూపు దేవుని వైపు మాత్రమే ఉండాలి. నీ చూపు దేవుని కార్యాల మీద మాత్రమే ఉండాలి. నీ చూపు దేవుని సన్నిధిలో, అయ్యా నీ యొక్క ప్రభావం స్వారూప్యంగా చూడాలనుకుంటున్నానయ్యా, అయ్యా నీ వైపు చూస్తే నేను ప్రయాణం చేయాలనుకుంటున్నానయ్యా. ఈ లోకంలో నేను ఎటువైపు చూసినా నాకు విజయం రాదు, ఎటువైపు చూసినా నాకు ఆశీర్వాదం రావాలి, ఎటువైపు చూసినా అది నన్ను ఒక పొరపాటు మార్గంలో నన్ను నడిపిస్తుందేమో, తప్పుడు త్రోవలు నడిపిస్తుందేమో. కాబట్టి దయచేసి దావీదు గారు చూశారు ఒక చూపు, కోరికతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. సౌలు చూసినటువంటి చూపు వల్ల తన మరణాన్ని తనే తెచ్చుకున్నాడు. తన కత్తి మీద తనే పడిచాడు. పిల్లలు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విధానం జ్ఞాపకం చేసుకుంటే నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడవది పావురము ఇప్పుడు కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే మనము అక్కడ కావున ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు పావురము వంకర టెంకరగా నడవదండి. ఎలా నడుస్తుందట? అడ్డదండంగా నడవదట. పావురం ఎప్పుడు కూడా తిన్నగా నడుస్తుందట. తిన్నని మార్గం, సన్మార్గంలో నడుస్తుందట. దేవుని బిడ్డలుగా మొట్టమొదటిగా దేవుని ఆత్మనిలో ఉంది కనుక నీ చూపు లోకం వైపు కాదు, ఎటువంటి కాదు, కానీ దేవుని వైపు మాత్రమే ఉండాలి. అది కూడా నిష్కలంకమైన చూపు ఉండాలి, విసపు చూపు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే తిన్నగా వెళ్ళేటువంటి నడక. ఆ నడక కూడా పావులంటే ఎలా ఉంటుందంటే, మనము దేవుని పిల్లలు కానీ, ప్రియమైన పిల్లలు, మామూలు పిల్లలు కూడా కాదు, ప్రియమైనటువంటి పిల్లలు కనుక మన నడక ఎలా ఉండాలి? తిన్నదిగా ఉండాలి. దేవుడికి అనుకూలమైనటువంటి నడకగా ఉండాలని దేవుడి సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుడి సన్నిధిలో మన నడక. అందుకని దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను నా నడక, నా పడక, నాకు తలంపు పుట్టకు మునిపే దేవుడు ఎరిగిన, నా మధ్యలో నా మనసులో తలంపులు పుట్టకు మునిపే వాటన్నింటినీ ఎరుగున్నావు కనుక, అయ్యా ఇదిగో నేను నా పడకల మీద ఉన్నప్పుడే నేను ఏం చేస్తున్నాను, నా స్మరణ తెచ్చుకుంటూ ఉన్నాను. కనుక ఈరోజు మన నడక అనేది మనం ఆలోచన చేస్తే ప్రవర్తనకి సాదృశ్యం. మన ప్రవర్తన చాలా సందర్భాల్లో బుధవారం అనుకుంటాను,
పాస్టర్ గారు చెప్పినట్టు ఒక మాట ఏంటంటే, మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఉంటుందో దేవుని అధికారం చెప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద అంటే దేవుని అధికారం ఎప్పుడైతే లోబడతామో ఆయన మనల్ని తన హస్తాల్లోకి తీసుకుంటాడట. తనలోనికి తీసుకొని తన హస్తం మన చేయి పట్టుకొని తన నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము నడుస్తూ అయ్యా నువ్వు నా వెనకతలరా అని అంటే అది కొద్ది కష్టతరమైనటువంటి పని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు సముద్రంలో నడుచుకొని వస్తున్నప్పుడు అయ్యగారు అన్నాడు, వాడు పడవ దిగేసి నేను వచ్చేస్తాను. ఎవరైనా పేదలు వచ్చేస్తాను అనగానే సరే రా అన్నారు. అంతే 2 అడుగులు వేసి 3 అడుగుకి వెంటనే అయ్యా ప్రభు నన్ను కాపాడని చెయ్యాలి. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన సహాయం లేకుండా మనం నడవడం అనేది అంత సులువు. మనం నడిచే విధానం పడిపోతాం, మనం నడిచే విధానం తడబాటు ఉంటుంది, మనం నడిచే విధానంలో పొరపాట్లు ఉంటాయి. కానీ దేవుని నడిపింపును మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆ నడిపింపులో ఖచ్చితంగా విజయ తీరాలకు నడిపించేటువంటి అవకాశము ఉంటుంది. పావురంలో 3వ లక్షణము తిన్నగా నడిపించే స్వభావం. అయ్యా ఇదిగో నేను అటు ఇటు నడవనయ్యా, నేను ఎటు చూడనయ్యా, ఎవరి మీద నేను డిపెండ్ అవునయ్యా, ఇదిగో నేను ఎవరి మీద ఆధారపడినయ్యా, నా దేవుడే నాకు ఆశ్చర్యము, నా దేవుడే నన్ను నడిపించేవాడు కనుక దేవుడి మీద ఆధారపడు. పావురంలో ఉండేటువంటి 3వ లక్షణం. 4వ లక్షణం మనం చూసినట్లయితే 4వది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఎబ్రియులకు రాసిన పత్రిక అమ్మా, మరియు ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఇక్కడ పాత నిబంధన కాలంలో ఉండేటువంటి ఒక క్రమం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క పాప క్షమాపణకి పావురాన్ని తీసుకెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర లేవీయులకు ఇచ్చేవారు, యాజకులకు ఇచ్చేవారు. అయ్యా ఇదిగో నేను పాపం చేశాను కనుక నా పాపానికి ప్రాయశ్చిత్తానికి పావురాన్ని తీసుకుని వచ్చాను. పావురం దేనికి సాదృశ్యము? బలి అర్పణకు సాదృశ్యము. ఈరోజు మన జీవితంలో పాపము తొలగించబడాలి అంటే ఖచ్చితంగా రక్తం చెందించబడాలి. ఆ రక్తము ఎలాంటి రక్తమై ఉండాలి? నిష్కలంకమైన రక్తమై ఉండాలి, కపటము లేనటువంటి రక్తమై ఉండాలి. అంటే దేవుని సన్నిధానంలో ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి, అంటే పాపము లేనటువంటి ప్రార్థన జీవితం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. మొదటిగా. రెండవది మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు నీవు నిష్కలంకమైనటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది తిన్నగా దేవుని వైపు మాత్రమే చూసేవారిగా, దేవుని వైపు మాత్రమే నడిచేవారిగా ఉండాలి, దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి. నాలుగవది దేవుని సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకునేటప్పుడు పావురపు ఆ బలి అర్పణ. అప్పుడు ఈరోజు మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను పావురాన్ని పట్టుకొని రావాలండి అంటాను. వీరికి కలిగిన మనసు దేవుని ముందుకు వచ్చి అయ్యా నా పాప జీవితాన్ని సన్నిధిలో కుమరిస్తున్నాను. ఆనాడు కలువరి శిలువలో నా కొరకు రక్తం చిందించావు కదయా, ఇదిగో మీరు చిందించినటువంటి ఆ నిష్కలంకమైన రక్తం ద్వారా ఈరోజు నేను దేవుని సన్నిధిలో నీ కుమార్తెగా కుమారుడిగా పిలువబడుతున్నాను కనుక ఈ నిష్కలంకమైనటువంటి రక్తము ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానయ్యా. నాలో ఉన్న ప్రతి పాపమును కడిగేది ఈ రక్తం మాత్రమే కనుక నాలో ఈ 4 లక్షణాలు కలిగి ఉండేటట్టు సహాయం చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. పావురంలో 4 లక్షణాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి లక్షణము ఏ లక్షణం అండి? దేవుని ఆత్మ మనలో లేదు, అంతేనా? దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి? రెండవది నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. నిష్కలంకమైన భక్తి జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఆయన సంఘములో జీవిస్తున్నాం కనుక. మూడవది తిన్నని మార్గము. ఉదాహరణకి 2 వ్యక్తులు ఉన్నారు. బిలాము ఏ మార్గంలో వెళ్ళాడు? ధనాపేక్ష కలిగి వెళ్ళాడు, దేవుడు వెంటనే గద్దించాడు. యెహోజీ దేవుని మార్గాన్ని విడిచి వేరే మార్గంలో వెళ్ళగానే తన దైవజనుడు వెంటనే గద్దించాడు. అంటే ఈరోజు మన జీవితంలో కూడా పాత నిబంధన కాలంలో వారిద్దరు జ్ఞాపకం చేసుకుంటారు. కొత్త నిబంధన కాలంలో యోధా గారు ఏ మార్గానికి వెళ్ళాడు? వంకర మార్గాన్ని వెళ్ళాడు. తిన్నని మార్గం వదిలేశాడు. అంతే, తిన్నని మార్గం వెళ్ళకుండా వంకర మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే ఎన్నుకున్నాడో దేవుడు ప్రభు చూసి అన్నాడు, అయ్యా నువ్వు ఎన్నుకున్న మార్గం సరైనది కాకపోయింది, మేము ఈరోజు మన మార్గం వెళ్ళాం. తిన్నని మార్గం ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మీయులో ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకండి.
దేవుని ఆత్మలో ఉంది కనుక మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపులు, మనం వెళ్ళే మార్గము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి క్షణము నేను జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉంటాను. రెండవది నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది కిందన మార్గం కూడా నడవాలి. నాలుగవది పరిశుద్ధత కలిగి జీవించాలి. అయ్యా పరిశుద్ధత లేకపోతే నా ప్రార్థన జీవితం వ్యర్థమయ్యా. అందుకనే ఎవ్రీ క్లాస్ పట్టికలు పోవాలంటే చదవలేదు. కానీ ఇది పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా పరిశుద్ధత లేకుండా ఎవరు చూడాలి. ఇంకా మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి పాపులమైన మన కొరకు పరిశుద్ధులైన దేవుడు తన యొక్క రక్తము, ఎవరి కాలం రక్తమును కలువరి శిలువలో చెందించినట్లుగా చూడగలుగుతాం. కనుక ఒక పావురానికి దేవుడు కలిగి చేసినటువంటి, సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి ఈ సృష్టిలో బ్రతికేటువంటి ఒక పావురానికి అన్ని మంచి లక్షణాలు కలిగి ఉంటే మన కొరకు తన రక్తాన్ని దానిపోసి నిన్ను తన కొరకు సంపాదించుకున్నాడు. వీళ్ళు తన కొరకు నా కుమార్తెగా, నా కుమారుని ఉండాలి అని సంపాదించుకున్నటువంటి దేవుని సన్నిధులు మనం ఇంకెంత భయభక్తులుగా జీవించాలి, ఇంకెంత శ్రేష్ఠులుగా జీవించాలి, ఇంకెంత దేవునికి ఇష్టలుగా జీవించాలి. సాధ్యమైనంత వరకు ఒక్కసారిగా మారడం అనేది అది కష్టమే. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రమాన్ని బట్టి క్రమక్రమంగా సాధ్యమైనంత వరకు దేవునికి అనుకూలమైనటువంటి భక్తి జీవితాన్ని సాగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం, అడుగుతాం దేవుని సన్నిధిలో. అయ్యా ఇదిగో నా భక్తి జీవితము ఒకవేళ మీ దృష్టికి అంగీకారంగా లేదేమో, అయ్యా ఇంకా నేను నా భక్తి జీవితంలో ఇంకా నేను వెనకబడున్నానేమో, ఇంకా నా భక్తి జీవితంలో నేను సన్నగిల్లిపోతూ ఉన్నానేమో, నా భక్తి జీవితంలో నేను ఇంకా అయ్యా తగ్గిపోతూ ఉన్నానేమో, నా భక్తి జీవితంలో నేను ఇంకా దిగజారిపోతున్నానేమో. అయ్యా దయచేసి ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఇదిగో ప్రభువా మీ సన్నిధానంలో మీరు నాతో మాట్లాడిన విధానంలో బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, అయ్యా మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా అయ్యా నాలో నేను యోగ్యత లేనప్పటికీ, ప్రభువా నేను పాపపు జీవితాన్ని కలిగి జీవిస్తున్నప్పటికీ, పడిపోతున్నానని తెలిసినప్పటికీ, అయ్యా ఇదిగో ప్రభువా నీ పరిశుద్ధ అభిషేకము ద్వారా మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు వందనాలు. మీ ఆత్మను వాలో ఉంచిన ఆయన అయ్యా మీ బిడ్డలుగా మీరు అంగీకరించిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా అనేక సందర్భాలలో మా ప్రవర్తనను బట్టి, మా మాట విధానమును బట్టి, మా నడవడికను బట్టి ప్రభువా అయ్యా ఇదిగో ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మదేవుడా మీరు దుఃఖిస్తున్నటువంటి సందర్భాలు, అనేక సందర్భాలు అయ్యా మేము గమనించక ప్రభువా మిమ్మల్ని ఎంతో దుఃఖానికి, వేదనకి గురి చేస్తున్నాం ప్రభువా. దేవాయకుతండి నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి మమ్మల్ని ఉండమన్నారు. అయ్యా ప్రభువా అయ్యా మాలో ఉన్నటువంటి మా చూపు, మా నడవడికి, మా ప్రవర్తన సమస్తమును కూడా ప్రభువా అయ్యా వ్యాసదారులతో కూడినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నిష్కలంకమైనటువంటి భక్తి మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రభువా. పావులు లాంటి లక్షణాలు మీరు కోరుకుంటూ ఉన్నారు దేవా. అయ్యా తిన్నని మార్గాన్ని మీరు కోరుకుంటున్నారు. అయ్యా ఇదిగో ప్రభు వంకర మార్గాన్ని మేము నడవకుండా, షార్ట్ కట్స్ ఎదుకోకుండా, తప్పుడు త్రోవలను నడవకుండా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగినైనా అయ్యా మీ మార్గంలో నడిచేవారుగా ప్రియమైనటువంటి పిల్లలుగా మేము ఉండినట్లుగా సహాయం తెలియజేయాలి. అయ్యా పరిశుద్ధత లేకుండా మేము మీ తరిచారు, పరిశుద్ధత లేకుండా మీ పాదముల చెంత ఏ కార్యములు మేము పొందుకోలేము. మా భక్తి జీవితాన్ని నేను దినదినము క్రమపరుచుకునేటువంటి క్రమాన్ని మాకు నేర్పించండి. మా భక్తి జీవితాన్ని అభివృద్ధి పరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగోతండి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు దీవించండి ఆయన. అయ్యా ప్రత్యేకించి రాత్రికాల సమయంలో అయ్యా ప్రభు ఆయన అనేక ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎంతో మంది బిడ్డలు ప్రభు ఈ భయంకరమైనటువంటి నైనా అయా తుఫాను బట్టి నైనా అయా గృహాలు లేక, తినడానికి తిండి లేక ప్రభా అయా వస్త్రాలను కోల్పోయి తండ్రి అయా మన ప్రభా సరైనటువంటి రవాణా సౌకర్యాలను కోల్పోయి ఏ అవకాశం లేక ఎంతో మంది బిడ్డలు ప్రభా రోడ్లు వెతుకొచ్చి దుఃఖాక్రాంతులు చెందుతూ ఉన్నారు. అయా మీ చిత్తమైతే అధికారంతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడ్డలకు కావలసినటువంటి వనరులను సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను దర్శించండి ప్రభా. అయా తగినటువంటి సహాయకులు బిడ్డలు పొందుకునేలాగా అయా ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా ఎవరితో మీ కృపను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అయ్యా మీరు ఎక్కడ మమ్మల్ని అందరినీ భద్రపరచండి ప్రభా. అయ్యా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు నేను సన్నిధి చేసుకుని ప్రతి సమాధానం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి.